చేస్తున్న సేవకులు ఉన్నారు. మరి మత్స్య బ్రదర్ ఉన్నారు, ఆయన ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి వాక్య సందేశానికి వెళ్తారు. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అపారమైన ప్రేమ చేత కృప చేత మమ్మలను ప్రేమించి ప్రభువా, ఇదిగో కిట్లపాడు స్థానిక సంఘములో యవన స్త్రీలు యవన పురుషులు ప్రభువా ప్రత్యేకముగా కూడికను సిద్ధపరచి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రభువా నీ దినదాసులు మా మధ్య వాక్య పరిచర్య చేయుటకై సిద్ధముగా ఉంటుండగా నీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. వారి ద్వారా మీరు మాట్లాడండి. యవనస్తులు యవన స్త్రీలు కావలసిన వాక్యమును బట్టి తండ్రి సరైన మాటలు సరైన తరుణములో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తమ మాటలు కాదు కానీ ప్రభువా నీ ఉద్దేశాన్ని, నీ ప్రేరేపణను, నీ ఆత్మను వారి కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, నీ దినదాసులు 2వ సెక్షన్లోనికి వారు మొదలు పెడుతూ ఉంటుండగా నీ సన్నిధిలో ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన అన్నగారిని బట్టి వందనాలు. మరి ఒక సమయంలో మరి 2వ సందేశంలోనికి మరి అన్నగారికి అప్పగిద్దాం. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా మనం విందాం. ఈ ఒక సమయంలో అన్నగారు లేచి నిలబడతారు. ఓకే, వెల్కమ్ బ్యాక్. అందరికీ తిరిగి స్వాగతం. ఐ టెల్ యూ జోక్ ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను మీకు ఒక జోక్ చెప్తాను, మీరేమనుకోకపోతే. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ యూ షుడ్ ఫర్గివ్ మీ. అది ఒకవేళ ఎక్కువగా అయితే నన్ను క్షమించాలి. విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ యొక్క పర్మిషన్తో. యూ వెంట్ అవుట్ హెవీ. మీరు చాలా బరువుగా బయటికి వెళ్ళారు. యూ కేమ్ బ్యాక్ లైటర్. బరువు తగ్గి ఇక్కడికి వచ్చారు. డిడ్ యూ అండర్స్టాండ్ ద జోక్? మీకు అర్థమైందా? In our cities we have lot of people who are working out to lose weight. మా సిటీలో చాలా మంది బరువు తగ్గడానికి అది అన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు. I sometimes joke with them. నేను వారితో కొన్నిసార్లు ఇలా జోక్ చేస్తూ ఉంటాను. I ask them, do you know the quickest way to lose weight? బరువు తగ్గాలంటే దానికి త్వరగా మార్గం ఏంటో మీకు తెలుసా అని అడుగుతాను. I'll say go to the washroom and come. బాత్రూమ్కి వెళ్ళేసి రండి అని చెప్తాను. Anyway, let's continue with what we have been meditating. మనం ఏదైతే ధ్యానం చేస్తున్నో దాన్ని మనం కొనసాగిద్దాము. So we are trying to look at the circumstances of Daniel. దానియేలు దగ్గర ఉన్న పరిస్థితులను మనము చూస్తున్నాము. We saw the kind of situation he was in. తను ఉన్న పరిస్థితి ఎలాంటిది అనేది మనం చూస్తున్నాము. A royal prince, ఒక రాజకుమారుడు taken captive in a foreign land. ఒక వేరే దేశంలోకి బందీగా తీసుకొని వెళ్ళబడ్డాడు. All their kingdom in destroyed. తన రాజ్యం మొత్తము కూల్చబేయబడింది. Maybe everybody else was feeling so hopeless. అందరూ నిరాశగా ఉండి ఉండొచ్చు. But this man's heart was not discouraged. కానీ ఈ యవనస్తుడి యొక్క మనసు అసలు నిరాశ పొందలేదు. God is showing Daniel as a young godly man against the picture of an evil ungodly king Jehoiakim. ఒక యెహోయాకి అన్యాయస్తుడైన ఒక యెహోయాకీము రాజుకి వ్యతిరేకంగా దానియేలు యవనస్తుడు దైవభక్తి కలిగిన వాడిని చూస్తున్నారు. And those were the circumstances. అవి తన చుట్టూన్న పరిస్థితులు. Then we came down to what Daniel decision, what is the decision he took? తన తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది మనం చూస్తున్నాము. What was the decision?
తను తీసుకున్న నిర్ణయం ఏంటిది, Why did he take it? ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, And where did that decision lead him in his life? తను తీసుకున్న ఆ నిర్ణయం తన జీవితంలోకి ఎక్కడికి తీసుకెళ్ళింది. I told you at the beginning, no decision is big or small. నేను మీకు ఆరంభంలోనే చెప్పాను, మనం తీసుకునే నిర్ణయం చిన్నది పెద్దది అంటూ ఏముండదు. The small ones add up to the big one. మనం తీసుకునే చిన్న నిర్ణయాలు పెద్ద నిర్ణయాలకి అవి కలుస్తాయి. I will prove that for you from the life of Daniel. దానియేలు జీవితంలో నుండి నేను మీకు అది నిరూపిస్తాను. So let us for ourselves once again read verse 8 of chapter 1. మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాము. పానము చేయు ద్రాక్షారసమును పంచుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంచుకుల అధిపతిని వేడుకొనెను. So Daniel made up his mind. దానియేలు తన మనసులో అనుకున్నాడు, ఉద్దేశించాడు. Means he took a very stubborn resolve in his mind, a stand in his mind. తన మనసులో ఒక మొండి నిర్ణయం తీసుకున్నాడు. Yeah, thank you for that word. He was hell bent on this decision. తను తీసుకున్న ఈ నిర్ణయంకి చాలా దృఢంగా నిలబడ్డాడు. Why will we say that? అది మనం ఎందుకు చెప్తున్నాం? Because if he did not have that kind of stubbornness, he cannot make that decision. తనకు అలాంటి మొండితత్వం లేకపోతే తను ఈ నిర్ణయం తీసుకునేవాడు కాదు. Because it's a very big decision. కానీ ఎందుకంటే ఇది తన జీవితంలో తీసుకున్న పెద్ద నిర్ణయం ఇది. Otherwise I can say it might look like a small decision, ఇది మనకు ఒక చిన్న నిర్ణయంగా కనపడుతుండొచ్చు, but it leads to big results and consequences. ఇవి ఒక ఇంకా పెద్ద పరిస్థితులకు అవి దారి తీస్తాయి. What is it? అదేంటి? He says, I don't want to eat the food that the king eats, the wine that the king drinks. రాజు భుజించే భోజనము, తను తాగే ద్రాక్షరసం నేను భుజించను, తాగను అని చెప్పాడు. A royal prince Daniel is. దానియేలు ఒక రాజకుమారుడు. He would have a splurge or a spread of food before him every day. తనకి అనుదినము చాలా ఆహారం ఉండింది. Yes or no? అవునా కాదా? Now he is in a foreign land. తను ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు. Maybe no proper food. ప్రాపర్ ఆహారం ఉండకుండిండొచ్చు ఆయనకి. And someday one person comes. ఒక రోజు ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి And he will say, hey, you come, the king is calling. మీరు రండి, రాజు పిలుస్తున్నాడని వాళ్ళని తీసుకెళ్లాడు. He wants to give his food to you. తన ఆహారాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడని చెప్పాడు. What you will say? మనం ఏం చెప్తాము? I will say like hallelujah. Right? నేను Yes or no? Yes or no? అవునా కాదా? Oh, you heard my prayer. దేవా, నా ప్రార్థన నువ్వు ఆలకించావు అనుకుంటాం. You are giving me the food I used to have back home. నేను నా స్వదేశంలో తినే ఆహారాన్ని నాకు ఇచ్చావని మనం దేవుని స్తుతిస్తాం. But that is not Daniel. కానీ అది దానియేలు కాదు. We read about him. He is a man who is wise. మనం ఆయన గురించి చదివాము, తన వివేకం కలిగిన వ్యక్తి అని. This young man had the spiritual discretion to see what the devil is throwing at him. సాతానుడు తన వైపు ఏమి బాణాలు విసురుతున్నాడు అనేది తను అర్థం చేసుకోగలిగాడు. You cannot fool this guy. మనం ఈయనని వెర్రివాణిగా చేయలేము. He is not mindful about the packaging of the product. అది వాళ్ళు ఇచ్చిన ఒక బహిరంగంగా ఇచ్చే ప్యాకేజ్ ని తను చూడట్లేదు. He is seeing what is inside it. కానీ ఆ ప్యాకేజ్ లోపల ఏముంది అనేది తను చూస్తున్నాడు. It might just be royal food and royal wine. అది రాజ్య భోజనము, రాజుకు సంబంధించిన ద్రాక్షరసమే అయినప్పటికీ, but he just like this understood this is not from God. తను ఇలాగే అర్థం చేసుకున్నాడు, ఇది దేవుని నుండి వచ్చింది కాదు అని ఉట్టిగా అర్థం చేసుకున్నాడు. This is from the devil. ఇది సాతాను నుండి వస్తుంది అని అర్థం చేసుకున్నాడు. Why? ఎందుకు? Why would Daniel think like that? దానియేలు అలాగూ ఎందుకు ఆలోచించాడు? What basis he had? తనకి ఎలాంటి పునాదులు ఉన్నాయి? That things the king offered probably were something that the law of the Lord said you cannot eat. రాజు తనకిచ్చిన ఆహారము ఎలాంటిదంటే దేవుని ఆజ్ఞల్లో ఇది తినకూడదు అని రాసున్నది. We have so many laws regarding the food in the book of Leviticus.
లేవి కాండంలో మనకు ఆహారం గురించిన చాలా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. Maybe it was, this food had those things which the Lord said no. ఈ ఆహారంలో దేవుడు ఏదైతే వద్దన్నాడో అవన్నీ ఈ ఆహారంలో కలిగి ఉన్నాయి. And the wine also, drunkenness is always judged in the scriptures. ద్రాక్షారసాన్ని భుజించడము ఎప్పుడు మనకు వాక్యంలో దాన్ని తీర్పు తీర్చబడుతుంది. But Daniel had the spiritual discernment. దానియేలుకు ఒక ఆత్మీయమైన ఒక వ్యత్యాసం ఉంది, వివేకం ఉంది. He had the spiritual muzzle to say, I will not eat this. తనకి ఆత్మీయంగా చాలా దృఢంగా ఉన్నాడు, ఇలాంటి నేను తినను అని చెప్పడానికి. What is being offered to him? తనకి ఏమి ఇవ్వబడుతుందో, It is not just the food. అది ఉట్టి ఆహారం కాదు. Later on, after the whole training, he will go to the king's presence. ఇదంతా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తను రాజు సన్నిధిలోకి వెళ్తాడు, Right? కదా. He will stand in the king's presence. రాజు యొక్క సమీపంలో తను నుంచుంటాడు. King will make him an IAS or IPS officer. ఒక రాజు తనని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ గా చేస్తాడు. On behalf of the emperor, he will rule in a certain area. ఒక రాజు పక్షంగా ఒక ఏరియాలో తను ఏలుబడి చేయబోతున్నాడు. He is willing to risk all of that, but he is not willing to risk his obedience before his God. ఇదంతా తను వదులుకోవడానికి సిద్ధమైనాడు, కానీ దేవుని పట్ల తనకున్న విధేయతని వదులుకోవడానికి తను సిద్ధపడలేదు. Oh, what a young man this guy is. ఎలాంటి యవనస్తుడు తను. He was being offered one of the best jobs the world can have. ఈ లోకంలో ఉన్న ఒక అత్యున్నతమైన తన ఉద్యోగాన్ని తనకి ఇవ్వబోతున్నారు. But he says, I want obedience. కానీ నాకు విధేయత కావాలి అని చెప్తున్నాడు. Are you able to understand what is going on here? ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? Are you understanding? మీకు అర్థమవుతుందా? If someone wants to make you a prime minister, ఎవరైనా మిమ్మల్ని ప్రధాని చేయాలి అనుకుంటే, but they say eat this, కానీ ఇది మీరు తినాలి అని చెప్తే what you will do? మీరు ఏం చేస్తారు? Even if it is shit, you will eat. Yes or no? అవునా కాదా? Sorry for that word. పదం ఉపయోగించినందుకు నాకు క్షమించండి. అది కూడా తింటాం. This guy is not such a guy. కానీ ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. Before God, his obedience was everything to him. తనకి దేవుని పట్ల విధేయత కలిగి ఉండడమే సమస్తమై ఉన్నది. What a man he was. ఎలాంటి వ్యక్తి తను. But let us try to understand, why did he come to that stage in his life? తన జీవితంలో ఇలాంటి స్థానానికి తను ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. How did he come to the stage where he can tell, even if you offer me the whole world, I choose obedience? ఈ లోకాన్ని మొత్తం నాకు ఇచ్చినప్పటికీ నేను విధేయతని కోరుకుంటాను అని చెప్పే పరిస్థితికి తను ఎలా వచ్చాడు? Jesus also did the same thing later on. యేసుక్రీస్తు కూడా ఇదే చేశాడు. What did the devil offer him? సాతాను క్రీస్తుకి ఏమి ఇచ్చింది? ఏమి ఇచ్చాడు? The whole kingdoms of the world were offered. ఈ రాజ్యంలో ఉన్న రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పాడు. What did Jesus say? కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? Obedience is important. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. Throughout the scripture, all the men of God, they choose obedience no matter what was on the other side. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క దైవ భక్తులు విధేయతనే కోరుకున్నారు. You put the riches of the world on one side. మరి లోకంలో ఉన్న ధనము సంపద అంతా ఒక వైపు పెట్టి, you put obedience on the other side of the balance. ఇంకో వైపు మనము దేవుని యొక్క విధేయత పెట్టినప్పుడు, the obedience to God will outweigh everything the world can offer. మన దేవుని పట్ల చూపించే విధేయత ఈ లోకంలో ఉన్న సమస్త దాన్ని కొట్టివేస్తుంది. That is what the decision of Daniel is telling to us. ఇలాంటిదే దానియేలు తీసుకున్న ఒక నిర్ణయం మనకు నేర్పిస్తుంది. Okay, he took that decision. తను ఈ నిర్ణయం తీసుకున్నాడు. And he had the discretion to see that it is not from God. ఇది దేవుడి నుండి వచ్చింది కాదు అని చెప్పే జ్ఞానం తనకున్నది. But the question we need to ask is, మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, how did he get that? అలాంటి ఒక వివేకం తనకి ఎలా వచ్చింది? Okay, did you get my question?
నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? We are telling the bomb exploded, ఒక బాంబు పేలిందని మనం చెప్తున్నాము. but the question is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే why, how did so much energy come inside the bomb? ఆ బాంబు లోపలికి అంత శక్తి ఎలా వచ్చింది? That is the question. అది క్వశ్చన్. Decision is taken, తను నిర్ణయం తీసుకున్నాడు, but how could he take such a decision? ఇలాంటి నిర్ణయం తను ఎలా తీసుకోగలిగాడు? How could Daniel have come to that stage in life where he is offered everything and he says, no, I will obey God? దానియేలుకు సమస్తము ఇవ్వబడింది, కానీ తన ఆ సమస్తాన్ని తను తృణీకరించి నేను దేవునికి విధేయతగా ఉంటాను అని చెప్పాడు. I truly believe, please listen to me carefully, చాలా శ్రద్ధగా వినండి. there is no answer to that question. ఆ ప్రశ్నకి జవాబు లేదు. There is an answer ఒక జవాబు ఉంది, and it's very simple, అది చాలా సులువైనది. and I am sure you will be like, this. నేను ఆ జవాబు చెప్పినప్పుడు ఇదా అనుకుంటారు. It is the everyday choices that Daniel took which made him at the end to take such a big decision. దానియేలు తన జీవితంలో తీసుకున్న అనుదిన నిర్ణయాలు తను ఇప్పుడున్న పరిస్థితిని తను తీసుకొచ్చాయి. That made him the man he is here in 1 verse 8. తను తీసుకున్న నిర్ణయాలే ఇక్కడ 8వ వచనంలో ఉన్న వ్యక్తిగా తనని మార్చాయి. What are those decisions? తను తీసుకున్న నిర్ణయాలు ఏంటి? Come to chapter 6. 6వ అధ్యాయానికి వెళ్దాం. Let us read verse 10. 10వ వచనాన్ని చదువుదాము. Daniel chapter 6 verse 10. So this is where the energy came. ఇక్కడ నుండి తనకు ఆ శక్తి పొందాడు. That's how the energy into the bomb came. ఆ బాంబులోకి ఈ శక్తి ఇక్కడ నుండే వచ్చింది. How did it come? ఎలా వచ్చింది? It is through the habit that this man had every day. తనకు కలిగి ఉన్న అనుదిన అలవాటు వలన అది వచ్చింది. What is the habit? You tell me. You read the verse and tell me what is that habit. ఆ అలవాటు ఏంటి అనేది వచనం చదివి మీరు నాకు చెప్పండి. What is it? ఏంటది? అనుదినము మోకాళ్ళ మీద ప్రార్థన. మోకాళ్ళ Once, మీద twice, thrice, 4, 5. 1 2 3 5 3 times every day he was. ప్రేయర్. You cannot find any other source. I will bang this table and tell you. You cannot find any other source of spiritual energy than in prayer. నేను బల్లగుద్ది చెప్పగలను, ప్రార్థన తప్ప వేరే ఇంకొక దారి లేదు మనకు ఆత్మీయమైన బలం పొందడానికి కోసం. I will repeat. నేను మళ్ళీ చెప్తున్నాను. I can bang this table and tell you. నేను ఈ బల్లగుద్ది చెప్పగలను, You cannot find any other source for spiritual energy than through prayer. ఆత్మీయ బలం పొందడం కోసం ప్రార్థన తప్ప వేరే ఇంకొక దారి లేదు. Do you agree? మీరు అంగీకరిస్తారా? అవును. Don't pray and you will not have it. Um, Don't pray and you will not have the energy. మీరు ప్రార్థన చేయకపోతే మీకు ఆ బలం ఉండదు. There is no bigger secret for that. దీనికన్నా పెద్ద రహస్యం ఇంకేం లేదు. My mom used to tell something to me always. మా అమ్మగారు నాకు ప్రతిదినం ఒకటి చెప్పేవారు. Less prayer, తక్కువ ప్రార్థన, less energy. తక్కువ బలము. More prayer, ఎక్కువ ప్రార్థన, more energy. ఎక్కువ బలము. No prayer, ప్రార్థన లేకపోతే No, energy. శక్తి లేదు అని. For every decision that we make in life, we need an energy from God to choose the right thing over the wrong thing. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మనకు దేవుని శక్తి ఎంతగానో అవసరము. ఎందుకంటే మనము సరి అయిన నిర్ణయం తీసుకోవడం కోసం The word of God constantly tells you and me, this is right, this is wrong. దేవుని వాక్యం మనకు అనుదినం చెప్తుంది ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు అని. Daniel knew that food is wrong according to the word of God. దానియేలుకు ఇది తెలుసు ఆహారము దేవునికి విరోధమైనది అని. But the energy that he needs to make that decision
to go for the right and not the wrong, he gets it every day when he bows before God. ఆ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన బలము తను దేవుని దగ్గర మోకాలు ఉంచినప్పుడు అక్కడ నుండి తనకు ఆ బలం వచ్చింది. Let me give you a practical, workshop in your life. నేను మీకు మీ జీవితంలో ఒక ప్రాక్టికల్ది చెప్తాను, విషయం చెప్తాను. Let's say you have a choice to make. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. Okay? ఓకే, Before you take that decision, ఆ నిర్ణయం తీసుకునే ముందు bow before God దేవుని యొద్ద మోకాలుంచి and ask God, దేవుణ్ణి అడగండి, God, which way should I go? నేను ఏ దారి గుండా వెళ్ళాలి అని దేవుణ్ణి అడగండి. Try this in your life. ఇది మీ జీవితంలో ట్రై చేయండి. Once you try, ఒక్కసారి ట్రై చేయండి. tell me which way you will go. మీరు ఏ దారి గుండా వెళ్తారో మీరు నాకు చెప్పండి. 99.9% or 100% you will go in the right way. 100% మీరు సరైన దారిలోనే వెళ్తారు. Yes or no? అవునా కాదా? Most of the things we do wrong in life because we don't have the common sense to kneel before God and ask him, what do you want me to do? మనం జీవితంలో ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకుంటాం, ఎందుకంటే మనం దేవుని సన్నిధానంలో కూర్చొని నేను ఏం చేయాలి అని అడగకపోవడం వల్ల. Simple thing. అది చాలా చిన్న విషయము. Get onto your knees and ask God, God, what do you want me to do? మోకాలొంగి దేవా నేను ఏం చేయాలి అని దేవుణ్ణి అడగడం. This is not for the things which God already said no. దేవుడు ఆల్రెడీ నో అని చెప్పిన విషయాలకు కాదు. Things where you might have little doubt this way or that way. ఈ దారి గుండా వెళ్ళాలా ఆ దారి గుండా వెళ్ళాలా అనే చిన్న అనుమానం మనకు వచ్చినప్పుడు The energy to say no to already things God said no, దేవుడు వద్దు అనే విషయాలకి మనము తిరస్కరించడం కోసం కావాల్సిన బలము, it comes only in prayer. అది ఓన్లీ ప్రార్థన ద్వారానే వస్తుంది. If you are not overcoming sin, if you are making the wrong choices, it shows that your prayer life is not right. మనం పాపాన్ని అధిగమించలేకపోతున్నాము, తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాము అంటే మన ప్రార్థన జీవితం సరిగా లేదు. There is no bigger science there. దీంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు, పెద్ద రహస్యం ఏం లేదు. You are not spending time with God. మనం దేవునితో సమయాన్ని గడపట్లేదు. So the energy that Daniel needed to say no to the biggest offer that he was getting came through one habit that he had, that is the habit of prayer. దానియేలు నేను ఇది చెయ్యను అని చెప్పడానికి కావాల్సిన బలము తన దగ్గర ఉన్న ఈ చిన్న అలవాటు ద్వారా వచ్చింది. That's why his everyday small decision to spend time in prayer led him to the biggest choice that came to him. అందుకనే తను జీవితంలో తీసుకున్న చిన్న నిర్ణయం, అనుదినం దేవుని దగ్గర మోకాలు ఉంచే చిన్న నిర్ణయము ఈ పెద్ద నిర్ణయం దగ్గరికి తనని తీసుకొచ్చింది. Can you believe that? మీరు నమ్మగలుగుతారా? His every day impacted that his big day. తన ప్రతి రోజు ఈ పెద్ద దినాన్ని తనకి ప్రభావితం చేసింది. Oh, what a beautiful thing about life it is. జీవితంలో ఇది ఎంత అందమైనది. Every day is important. ప్రతి రోజు ప్రాముఖ్యమైనదే. Never say today I will live as I like, tomorrow I'll get better. ఈ రోజు నేను నా ఇష్టానుసారంగా జీవించి రేపు ఇంకా మంచిగా జీవిస్తాను అనుకోవద్దు. That tomorrow never comes. రేపటి రోజు అనేది ఎప్పుడు రాదు. I am not telling to you, I tell from my experience. నేను మీకు చెప్పట్లేదు, నా సొంత అనుభవాల నుండి చెప్తున్నాను. I lived like that. నేను అలా జీవించాను. That tomorrow will never come. రేపు అనేది ఎప్పుడు రాదు. Today is the day. ఈ రోజే ఆ రోజు. Take that decision today. ఆ నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోండి. From today I will get on to my knees every day 3 times. ఈ రోజు నుండి నేను అనుదినము మూడు సార్లు దేవుని యొద్ద మోకాలు ఉంచుతాననే నిర్ణయం తీసుకోండి. Just sacrifice 5 or 6 reels in your day. మీ జీవితంలో ఒక 5-6 రీల్స్ త్యాగం చేయండి. YouTube reels. Spend that time on your knees. ఆ సమయాన్ని మీ మోకాళ్ళపై గడపండి. God will work wonders in your life. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు. Beloved, every day in our life is important. ప్రియులారా, మన జీవితంలో ప్రతి దినము ప్రాముఖ్యమైనది. Today is important as much as tomorrow. రేపు అనే సమయం మనకి ఎంత ప్రాముఖ్యమైనదో ఈ రోజు కూడా ఆ సమయం మనకు చాలా ప్రాముఖ్యమైనది. Yesterday is gone. We cannot do anything about it. నిన్నటి దినం గడిచిపోయింది, దాని గురించి మనం ఏం చేయలేము. Let us take a lesson from yesterday.
నిన్న జరిగిన విషయాల నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాము. Take a decision today ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకుందాము and continue to grow for tomorrow. అండ్ రేపటి కొరకు మనము అనుదినము ఎదుగుతూ ఉందాము. Would you please take a decision to pray regularly every day 3 times? ఈ రోజు క్రమం తప్పకుండా 3 సార్లు అనుదినం 3 సార్లు ప్రార్థన చేస్తా అనే నిర్ణయం మీరు తీసుకోగలరా? Maybe start with 5 minutes. ఒక 5 నిమిషాలతో మొదలు పెట్టండి. What was Daniel doing in his prayer? దానియేలు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? What are the 2 things that are mentioned? ఆ 2 విషయాలు ఏంటి? Can you read? మీరు చదవగలుగుతారా? His posture is mentioned. తను ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో రాశారు. Kneeling, మోకాలు ఉంచడము. frequency is mentioned. తన తరచుదనాన్ని అక్కడ చూపిస్తున్నారు. 3 times daily. 3 సార్లు రోజుకి. The content of his prayer is mentioned. తను ప్రార్థనలో ఏం ప్రార్థన చేస్తున్నాడు అనేది అక్కడ రాయబడి ఉన్నది. Prayers and thanks. ప్రార్థనలు అండ్ స్తుతులు చెల్లిస్తున్నాడు. Prayers, what are prayers? ప్రార్థన అంటే ఏంటి? Asking God for the things he wants. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది అడగడం. Asking God for the needs Daniel had. దానియేలుకున్న అవసరతల గురించి దేవుణ్ణి అడగడము. What do you want me to do, Lord? దేవా నేను ఏం చేయాలని అడగడము. I need these things in my life. నా జీవితంలో నాకు ఈ విషయాలు కావాలి అని అడగడము. The second thing, రెండవది ఏంటంటే giving thanks. స్తుతులు చెల్లించడము. Being grateful for everything that he had. తనకున్న ప్రతి దాని గురించి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడము. What did Daniel have at this point? ఈ సమయంలో దానియేలు దగ్గర ఏమున్నది? He was elevated to one of the prime positions in the kingdom. తాను రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైన స్థానంలో తను ఉన్నాడు. But I am sure Daniel thanked God even when he was being taken from Judah to Babylon, even on the journey. యూదా దేశం నుండి బబులోన్ దేశంలోకి తను చెరగా తీసుకొని వెళ్తున్నప్పుడు తను దేవుని స్తుతించుంటాడు. Only a person who can thank God in the lowest can thank God in the highest. మన జీవితంలో మనము అట్టడుగు భాగంలో ఉన్నప్పుడు ఎవరైతే దేవునికి స్తుతులు చెల్లించగలుగుతారో మన జీవితంలో పైకి వెళ్ళినప్పుడు కూడా మనం దేవునికి స్తుతులు చెల్లించే వాళ్ళుగా ఉంటాము. Don't tell God, okay God take me there, then I will give you thanks. దేవా నన్ను ఆ పైకి తీసుకెళ్ళు అప్పుడే నేను నీకు స్తుతులు చెల్లిస్తానని మనం చెప్పలేము. You will not give thanks. మీరు స్తుతులు చెల్లించరు అప్పుడు. You should be able to thank God when you have nothing. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. Will you do that? అది మీరు చేయగలుగుతారా? Is it possible to have nothing? ఏమీ లేకుండా ఉండే పరిస్థితి మనకు ఉంటుందా? You have the most precious thing God gave you. దేవుడు ఇచ్చిన ఒక ప్రశస్తమైనది మన దగ్గర ఉన్నది. A life. ఒక జీవితం. There can't be anything more precious than that. ఆ జీవితం కంటే ప్రశస్తమైనది ఇంకోటి లేదు. A life that has been saved by God. దేవుడి ద్వారా రక్షించబడిన ఈ జీవితము. A life that is, God is willing to guide you in. మనల్ని దేవుడు నడిపించడానికి ఉద్దేశపరుస్తున్న జీవితం. How much you should thank this God for that life. ఈ జీవితం కొరకే మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. Maybe you are not thanking him, thinking about that money someone else has, the comfort someone else has. Trust me, they don't have any penny more than what you have. ఇతరుల దగ్గర ఉన్న ధనం గురించి అయినా ఇతరుల దగ్గర ఉన్న సంపద గురించి అయినా మనం అది కంపేర్ చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించట్లేదేమో, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది. You have so much, maybe more than them. వాళ్ళకంటే ఎక్కువగా మన దగ్గర ఉన్నది. Maybe you are not able to see it. మనం అది చూడలేకపోవచ్చు, కానీ because you are not praying. మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి మనం చూడలేకపోతున్నాం. To even know the value of things, you need to pray. మనకు ఒక దాని విలువ తెలియాలి అని అంటే మనం ప్రార్థన చేయాలి. Just imagine the mother of Moses. మోషే యొక్క తల్లి గురించి ఆలోచించండి. If she did not value that baby, ఒక బాలుడికి తను విలువనివ్వకపోతే where would Israel be? ఇశ్రాయేల్ దేశం ఎక్కడ ఉండేది? Did you get what I'm saying? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? In a small baby, God was bringing up a redeemer. ఒక చిన్న బాలుడి నుండి దేవుడు ఒక విమోచకుడిని సృష్టించాడు. Moses is one of the greatest names that Israel ever heard. మోషే అనే ఒక పేరు ఇశ్రాయేలు ఎంతో గొప్పగా విన్నారు. Your life cannot be any small. మన జీవితం అంతకన్నా చిన్నదైతే కాదు. Maybe God wants to make someone as faithful as Moses out of you.
ఇక్కడ ఉన్న వాళ్ళ నుండి ఎవరినైనా దేవుడు మోసేలాగా ఒక విశ్వాసిగా చేయాలనుకుంటున్నాడు. Maybe God will use you. బహుశా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడేమో. Not like Nebuchadnezzar or anyone in their kingdom, but in his true kingdom. ఆయన నిజ రాజ్యంలో మనల్ని ఉపయోగించుకుంటాడేమో. But you should take that first step to pray. ప్రార్థన అనే ఒక మొట్టమొదటి అడుగు మనం వెయ్యాలి. What do you want from me, God? దేవా, నా దగ్గర నుండి నువ్వేమి కోరుకుంటున్నావు? What do you want to do with my life? నా జీవితంతో నేను ఏం చేయాలి అని మీరు కోరుకుంటున్నారు అని అడగాలి. Where is my life going and what am I doing with my life? నా జీవితం ఎక్కడికి వెళ్తుంది? నా జీవితంతో నేను ఏం చేస్తున్నాను? Please ask this question. ఈ ప్రశ్న మీరు అడగండి. So Daniel got it from the prayer life that he had, the energy he used in that decision. ఈ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన శక్తి తన ప్రార్థనా జీవితంలో నుండి వచ్చింది. That is number 1. అది మొట్టమొదటిది. Second, రెండోది, Daniel got that energy from the law of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలలో నుండి తనకి శక్తిని పొందుకున్నాడు. From the Bible. బైబిల్ గ్రంథంలో నుండి. Did Daniel have a Bible? దానియేలు దగ్గర ఒక బైబిల్ గ్రంథం ఉండిందా? Which version he used? ఏ వర్షన్ బైబిల్ తను వాడాడు? KJV and KJV. It's not mentioned anywhere. ఇది ఎక్కడ రాయబడలేదు. But I'm sure Daniel was a man who read his Bible. కానీ నేను దానియేలు బైబిల్ చదివిన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. How do I say that? నేను అది ఎలా చెప్తున్నాను? Through every decision he makes, you can see that he was a man of the word of God. తన జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ద్వారా తను దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి అని మనం చూస్తున్నాం. About the food that he ate, తను తిన్న ఆహారాన్ని బట్టి, the kind of friends that he chose. తను ఎంచుకున్న స్నేహితులని బట్టి. Friends are important, right? మనకు స్నేహితులు ప్రాముఖ్యం కదా. Or are you too spiritual and say, no, I don't go with them? ఈ వీళ్ళతో నేను బయటికి వెళ్ళా అని మీరు చెప్తున్నారా? Friendship is divine. స్నేహము అనేది It's divine. It's given by God. అది దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. Yes or no? అవునా కాదా? Choose, but be careful to choose your friends wisely. మన స్నేహితుల్ని మనం చాలా తెలివిగా చూస్ చేసుకోవాలి. If you have a bad friend, మనకు ఒక చెడు స్నేహితుడు ఉంటే, ఆల్రెడీ మనకు చెడు స్నేహితుడు ఉంటే, you should make him good. ఆయన మనం మంచిగా మార్చాలి. So in the friendships he had, we can see that he was a wise guy. దానియేలు కలిగిన స్నేహాన్ని మనం చూస్తే తను చాలా తెలివిగలవాడు అని చెప్పగలుగుతాం. He was from a royal family. తను ఒక రాజ కుటుంబంలో నుండి వచ్చాడు. Every king, once he comes to the throne, he used to make a copy of the law of the Lord. ప్రతి రాజు తను అధికారంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాలని ఒక కాపీ చేసేవాడు. He used to write them down himself. తన స్వహస్తాలతో అది రాసేవాడు. Maybe Daniel, being from a royal family, had access to the word of God. దానియేలు ఒక రాజ కుటుంబంలో నుండి వచ్చాడు కాబట్టి దేవుని వాక్యానికి తన ఒక అందుబాటులో ఉంది. Maybe common man could not have a Bible there that day. ఒక కామన్ మ్యాన్ కి బైబిల్ ఆ రోజుల్లో లేకుండొచ్చు. But maybe Daniel, because he's from a rich family, had the access. కానీ దానియేలు ఒక ధనవంతుడైన కుటుంబంలో నుండి వచ్చాడు కాబట్టి తనకి అది అందుబాటులో ఉంది. Every Jewish boy would be sent for training in the law of the Lord at a certain age. ప్రతి యూదుడు దేవుని వాక్యంలో ట్రైనింగ్ కి తనని ఒక ఏజ్ లో పంపించేవాళ్ళు. And Daniel, being from the royal family, may have had even better training. దానియేలు రాజ కుటుంబంలో నుండి వచ్చాడు కాబట్టి తనకి ఇంకా మంచి ట్రైనింగ్ ఉండిండొచ్చు. And maybe in that Bible he read one story. ఈ బైబిల్ గ్రంథంలో దానియేలు ఒక కథ చదివింటాడు. Which story? ఏ కథ అది? Something similar to his. తన కథకి దగ్గరలో ఉన్నది. Any guesses? Come on, smart people. Something similar to his situation. తన పరిస్థితులకి సిమిలర్ గా ఉన్నది. I'll give you hints and I think you will catch it. నేను మీకు హింట్స్ ఇస్తాను, మీరు పట్టుకుంటారు అనుకుంటున్నాను. Young man. యవనస్తుడు. See? He would have read the story of Joseph. యోసేపు ఒక కథని తను చదివింటాడు. Yes or no? అవునా కదా? He is their forefather. తన పితరుడు యోసేపు.
the important person in the covenant that God promised with them. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన ఒక నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యోసేపు. If you look at the life of Joseph, యోసేపు జీవితాన్ని మనం చూస్తే, if you imagine yourself as Daniel, మనల్ని మనం దానియేలుగా ఊహించుకుంటే, you have the plan for your life there. మన జీవిత ప్రణాళిక అక్కడ రాసింది. Circumstances are nothing for God to get you where you have to be. మనము ఎక్కడ ఉండాలో దేవుడు అక్కడ మనల్ని పెట్టడం కోసం మనకున్న పరిస్థితులు అసలు ఏమీ కాదు. That's what Joseph's life story tells us. యోసేపు యొక్క జీవిత కథ మనకు అదే నేర్పిస్తుంది. Foreign land, వేరే దేశంలో ఉన్నాడు. nobody who are his own. తన సొంత ప్రజలు ఎవ్వరు లేరు అక్కడ. He is a slave, తను అక్కడ బానిసగా ఉన్నాడు, a prisoner, ఒక బందీగా ఉన్నాడు. very unfavorable circumstances. తనకు చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. He lands up next to the then emperor of the world, the Pharaoh, the king of Egypt. ఐగుప్తు రాజపు ఫారో పక్కన తను స్థానాన్ని పొందాడు. Yes or no? అవునా కాదా? If Daniel knows that story, ఈ కథ దానియేలుకి తెలిసినప్పుడు what he will do? తను ఏం చేస్తాడు? This food is nothing. ఈ ఆహారం అసలు ఏమీ కాదు This అనుకుంటాడు. king is nothing. ఈ రాజు అసలు రాజే కాదు అనుకుంటాడు. Anything, whatever is against me, if my God is for me, I will be where I have to be. దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నా పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాను అనుకున్నాడు. I want my God more than anything that can lead me to what I think is right. నేను సరి అయినది అనుకున్న దానికన్నా దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడో నాకు తెలుసు అనుకున్నాడు. I want this God. నాకు ఈ దేవుడు కావాలి అనే నిర్ణయం తను తీసుకున్నాడు. No matter who is scheming against me, if my God is for me, then I am fine. నాకు వ్యతిరేకంగా ఎవరు ప్రణాళికలు వేసినప్పటికీ నా దేవుడు నా పక్షాన ఉన్నంత వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అనుకున్నాడు. Maybe that story of Joseph would have given Daniel that energy when he made that choice. దానియేలు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు యోసేపు యొక్క కథ తనని ప్రభావితం చేసింది. If I don't eat this food, ఈ ఆహారాన్ని నేను తినకపోతే I might lose that job. నేను ఆ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. That's okay. అది నాకు పర్వాలేదు అనుకున్నాడు. But if my God wants me to get that job, నా దేవుడు ఆ ఉద్యోగాన్ని నాకు ఇవ్వాలనుకుంటే he will give it to me anyway. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన ఆ ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు అనుకున్నాడు. Me honoring my God is everything. నేను నా దేవుణ్ణి గణపరచడమే నాకు సమస్తము అనుకున్నాడు. Beloved, are you understanding what I'm saying? ప్రియులారా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? No matter what is being offered to you, always choose obedience. మన జీవితంలో మనకి ఏది మన ముందు పెట్టినప్పటికీ విధేయతని మనము ఎన్నుకోవాలి. It will outweigh every riches which will be on the other side. ఆ పక్కన ఉన్న ప్రతి ధనాన్ని అది కొట్టివేస్తుంది. How will that obedience come? ఆ విధేయత ఎలా వస్తుంది మనకి? Not in a day, ఒక్క రోజులో రాదు, not in a month. ఒక నెలలో రాదు. It comes to us every day అది మనకు ప్రతి దినము వస్తుంది. with a habit that we need to initiate. మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ద్వారా అది వస్తుంది. We need to get habituated to the habit of prayer. మనము ప్రార్థన అనే అలవాటుకు మనం అలవాటు పడాలి. Habit of spending time with God. దేవునితో సమయం గడిపే అలవాటు. Spending time with God's word. దేవుని వాక్యంతో గడపాల్సిన సమయము. When temptation is knocking, stopping and saying what God wants me to do here. When tempted. మనకు శోధన వచ్చినప్పుడు మనం ఆగి దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అని ప్రశ్నించడం. For a moment stop when sin is at your door. పాపము మన గడప దగ్గర ఉన్నప్పుడు ఒక నిమిషం ఆగి. Is it a woman that is enticing you? Is it a woman that is enticing you? ఒక స్త్రీ మన దగ్గర ఉన్నప్పటికీ ఒక శోధన. Is it money that is enticing you? లేదా ధనము మనల్ని శోధిస్తుందా? Is it a lie that is enticing you? ఏదైనా అబద్ధం మనల్ని శోధిస్తుందా? Say, God, help me to obey you. ఒక్క నిమిషం ఆగి దేవా నాకు సహాయం చేయని అడగడం. Say no to that sin. ఆ పాపానికి తిరస్కరించండి. To be able to say no, you will need to pray. You will need to read the word of God. ఆ పాపాన్ని తిరస్కరించడం కోసం మనం ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. There is no bigger secret to Christian life. దీనికన్నా పెద్ద రహస్యం మన క్రైస్తవ జీవితానికి లేదు. To obey, you need an energy.
మనం విధేయత చూపించడం కోసం మనకు బలం కావాలి. that you get from this word of God and in prayer. ఆ బలము మనకి దేవుని వాక్యంలో నుండి ప్రార్థనలో నుండి వస్తుంది. In fellowship you get that energy. మనకుండే సహవాసంలో నుండి మనకు ఆ బలాన్ని పొందుతాము. Through godly mentors you can get that energy and guidance. దైవ భక్తి కలిగిన ఒక దైవజనుల నుండి మనం అది పొందుతాము. Choose somebody that you will go to seek advice. మనము ఒక అడ్వైస్ తీసుకోవడానికి వెళ్ళడానికి ఒకరిని మనం ఎన్నుకోవాలి. It's very important. అది చాలా ప్రాముఖ్యమైనది. I suffered for many years in my life without having that. అది లేకుండా నేను నా జీవితంలో ఎంతో నేను శ్రమపడ్డాను. Have someone who is very spiritual whom you can go to and say, I have this situation, what would you advise me? మనకు పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల గురించి మాట్లాడడానికి ఒక ఆత్మీయమైన వ్యక్తిని మనం కలిగి ఉండాలి. Who will see you as you are and tell you the truth looking into your eyes. మన కళ్ళలోకి చూసి నిజాన్ని చెప్పే వాళ్ళు మనకు కలిగి ఉండాలి. People who truly love you. ఎవరైతే మిమ్మల్ని అయితే నిజంగా ప్రేమిస్తున్నారో అలాంటి వ్యక్తిని మనం కలిగి ఉండాలి. Choose that. Pray about that. God will give you. అలాంటి వ్యక్తి గురించి ప్రార్థించండి, దేవుడు మనకి ఇస్తాడు. Sisters, look for another sister who is godly. సహోదరులారా, మీరు ఇంకొక సహోదరి వైపు చూడండి ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో. Brothers, look for another brother who is godly. సహోదరులారా, ఇంకొక సహోదరిని చూడండి ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో. Beloved, I want to end by asking the question. ప్రియులారా, నేను ఒక ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను. What are you and me doing with our lives? మన జీవితాలతో నీవు నేను ఏం చేస్తున్నాము? Maybe God has some big plans if we obey. మనము విధేయత చూపిస్తే దేవుడు మన పట్ల పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడేమో. What is standing between you and that obedience? ఆ విధేయతకి మనకి మధ్యలో ఏమి నిలబడి ఉన్నది? It is the small habit of negligence. ఒక చిన్న అలవాటు. What is that? అదేంటి? Ignoring our prayer time. మన ప్రార్థన సమయాన్ని మనం తిరస్కరించడం. Ignoring the word of God. దేవుని వాక్యాన్ని తిరస్కరించడం. Falling into sin, with carelessness. శ్రద్ధ లేకుండా వెళ్ళి పాపంలో పడడం. Not being, discreting about our everyday. మన ప్రతిరోజు గురించి వివేకం లేకుండా ఉండడం. I really hope these words have helped us all. ఈ వాక్యం మనల్ని సహాయపడిందని నేను నిజంగా అనుకుంటున్నాను. May the Lord bless them for our edification and growth. మన ఎదుగుదల నిమిత్తమై దేవుడి వాక్యాన్ని దీవించును గాక. If I see you again, నేను ఒకవేళ మరలా మిమ్మల్ని చూస్తే you can ask me, మీరు నన్ను అడగొచ్చు, what are you doing with your life? నీ జీవితంతో నువ్వేం చేస్తున్నావు అని నన్ను అడగొచ్చు. I will ask you, నేను మిమ్మల్ని అడుగుతాను, what are you doing with your life? మీ జీవితంతో ఏం చేస్తున్నారని నేను మిమ్మల్ని అడుగుతాను. May God's name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక. Amen. చాలా వందనాలన్న. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇంత చక్కనైన వాక్యాన్ని మనకు అందించిన మరింత సూటిగా తేటగా ప్రభువు లేఖనాలలో నుంచి దానియేలు యొక్క జీవితం నుంచి మన జీవితానికి ఏ విధంగా మనం అర్థం చేసుకోగలమో చాలా సూటిగా ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. నిజానికి దానియేలు ఉండవలసిన ప్రదేశంలో కాకుండా వేరొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళబడ్డాడు. అయినప్పటికీ తను కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థితి కావచ్చు, భౌతికంగా కావచ్చు, తన యొక్క తెలివి జ్ఞానం కావచ్చు, ఎప్పటికీ అక్కడ బబులోను దేశంలో ఉన్న కల్చరల్ విధంగా అతను మారలేదు. ఎందుకు అని అంటే మొట్టమొదటిగా తన యొక్క హృదయంలో తీసుకున్న నిర్ణయము. అలాగే మన జీవితాలలో మన కుటుంబాల నుంచి మన ప్రాంతాల నుంచి వేరొక ప్రాంతానికి స్కూల్స్ వెళ్ళేవారు, కాలేజీలకు వెళ్ళేవారు కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి కావచ్చు, లేకపోతే వేరొక ప్రాంతానికి మనం పరిచర్యకు వెళ్ళే కావచ్చు. అటువంటి సందర్భాలలో మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. దానియేలులాగా మనం తీసుకునే ఆహారం కావచ్చు, మనం వేసుకునే డ్రెస్ మెయింటెనెన్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నైపుణ్యాలు కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి విధమైన పరిస్థితుల గుండా మనము వెళ్తూ ఉన్నప్పుడు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలను కొన్ని తప్పు త్రోవలకి మనకి నడిపించే విషయాలుగా మనకి దారి వస్తుంటాయి. కానీ నిజానికి ఫర్ ఎగ్జాంపుల్గా ఆ మోసే యొక్క జీవితంలో కూడా మనకి మాదిరిగా వాక్యంలో చెప్పారు అన్నగారు. నిజంగా మోసే యొక్క జీవితంలో కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఆ యొక్క ఐగుప్తీలో మనం తీసుకెళ్ళి వెళ్తున్న సమయంలో కూడా ఆ యొక్క జీవితాన్ని
ప్రభు కొరకు వాళ్ళ ప్రజల ఎడల కలిగిన భారమును మర్చిపోలేదు. అలాగే యోసేపు యొక్క జీవితంలో కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని తన ఆత్మీయ స్థితిని కూడా పతనము అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉండేది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా బలమైన తీర్మానము నిర్ణయము తీసుకొని ప్రభు కొరకు ఆయన నిలబడేవారుగా మనం చూసాము. అలాగే మన జీవితాల్లో కూడా చాలామంది తెలివైన వారు, చదువుకున్న వారు ఉన్నాము. కానీ మనం వేరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితులు కొన్ని మారిపోతూ ఉంటాము. ప్రార్థన తగ్గిపోతూ ఉంది, భక్తి తగ్గిపోతూ ఉంది, విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది, సహవాసానికి దూరం అయిపోతూ ఉంటాము. ఈ విధంగా చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న పరిస్థితుల్లే మన జీవితానికి చాలా పెద్ద త్రోవకి మనకి నడిపిస్తాయి.